Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, senior experienced orthopedic surgeon, bone fracture, joint replacement, hip replacement or spine surgery. अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज़ आपकी आवाज़। आइए देखते हैं आज की ये खबर। दरगाह हज़रत बाबा शरफुद्दीन पहाड़ी शरीफ में एजुकेशन मिनिस्टर सबिता इंदिरा रेड्डी ने जलपल्ली म्यूनसिपल चेयरमैन अब्दुल्ला बिन अहमद सादी, नुमाइंदा वाइस चेयरमैन यूसुफ पटेल और दूसरों ने मिलकर हज़रत सैयदना बाबा शरफुद्दीन की ज़ियारत की और उर्स शरीफ के इंतजामात का जायज़ा लिया। आइए देखते हैं ये रिपोर्ट। కావాల్సిన డెవలప్మెంట్ ఏంటి అని చూడడానికి రావడం జరిగింది। భగవంతుడి బాబా దర్శనం కూడా చేసుకోవడం జరిగింది। ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు పోతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకా శక్తిని ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందేటట్టు బాబా షరఫుద్దీన్ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని బాబా షరఫుద్దీన్ కోరుకుంటూ ఉన్నాను। పైన డెవలప్మెంట్ కొన్ని అడిగారు, వాటన్నిటిని కూడా చేయడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం। దాన్ని కూడా తొందరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది। దాంతోపాటు పాడి షరీఫ్లో ఉన్న రోడ్ వైడింగ్ అవన్నీ పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడానికి అట్లీస్ట్ ఈ 7 డేస్లలో కొంత పూర్తి చేయమన్నారు, అవి కూడా చేయడం జరుగుతుంది। రంజాన్ వస్తున్న సందర్భంగా రంజాన్ సంబంధించిన అన్ని చర్యలు కూడా మసీదుల దగ్గర క్లీన్ చేయడం కానీ, మసీద్ దగ్గర వాటర్ అందుబాటులో పెట్టడం కానీ, ఈ ఉర్సుకు వస్తున్న వాళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు ట్యాంకర్స్ ఏర్పాటు చేయమని కూడా నిన్న మాట్లాడడం జరిగింది। మెట్రో వాటర్ వర్క్స్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా మా కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఈ రోజు నుండి ఉర్సుతో పాటు రంజాన్ సంబంధించిన అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి। ఎందుకంటే మసీద్ దగ్గర శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అవన్నీ యథావిధిగా తీసుకోవాలి। లైటింగ్ ప్రాబ్లం లేకుండా కూడా చూసుకోవాలని చెప్పడం జరిగింది। ఇవన్నీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కలిసి ఈ జల్పల్లి ఏరియాలో ఉన్న మసీద్ల దగ్గర అంతా కూడా అన్ని చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా షరఫుద్దీన్ దర్గాకి గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాక్ నుండి రోడ్ వేయడానికి, ర్యాంప్ వేయడానికి డబ్బులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది। ఇప్పుడు ఒక 50% వర్క్ అయింది, ఇంకొక 50% వీలైన తొందరలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది। దాంతోపాటు పైన ఒక షెడ్ వేయమన్నారు, అది కూడా వేయడం జరుగుతుంది। అన్నిటికైనా ముఖ్యంగా పాడి షరీఫ్ స్కూల్ చాలా రోజుల నుండి ఆ స్కూల్ని మంచి బిల్డింగ్ కట్టాలనేది అక్కడున్న కౌన్సిలర్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడున్న హెడ్ మాస్టర్ అడుగుతూ ఉంటాడు। సో ఆ స్కూల్ని అక్కడ కట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాండ్తో కొంచెం ప్రాబ్లం అవుతుండే ఇప్పటివరకు। ఆ హాడీలు కూడా పోయేటట్టు బాబాను కోరుకోవడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే 5,50 lakhs శాంక్షన్ ఇచ్చారు ఆ స్కూల్కి। వీలైనంత తొందరగా దాన్ని గ్రౌండ్ చేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఆ ప్రభుత్వ పాఠశాలను అందించడం జరుగుతుంది। हमारे एजुकेशन मिनिस्टर सबिता इंदिरा रेड्डी मैडम पहाड़ी शरीफ बाबा शरफुद्दीन रहमतुल्लाह अलैह के उर्स के इंतज़ामात को देखने आए। हमें आकर पूरा इंतज़ाम देखे कि बल्दी बरक़ी आवरस्तानी जो पानी का मसला है, साफ़ सफाई का, सैनिटेशन का जो इंतज़ामात है, बल्दिया कमिश्नर को हिदायत दिए कि जल्द से जल्द जो भी उर्स के इंतज़ाम है अच्छे से अच्छे किए जाएँ। और मैडम ने वादा किया है कि पहाड़ी शरीफ दरगाह में जो ऊपर बाबा शरफुद्दीन रहमतुल्लाह अलैह के दामन में शेड का भी वहाँ पर लगाएंगे पूरे 7 दिन के अंदर उर्स के अंदर। तो ये हमारे दरगाह कमेटी की तरफ से बहुत बहुत उनको शुक्रिया अदा किया, हमारे एजुकेशन मिनिस्टर सबिता इंदिरा रेड्डी मैडम का। ये हमारे लिए बहुत गर्व की बात है कि गंगा जमुना तहज़ीब जो आज जो बरकरार है, तेलंगाना में जो माहौल ख़राब करने की जो कोशिश कर रहे हैं चंद मुनासिर लोग, मैं मैडम का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जो यहाँ पर दरगाह के ब्यूटिफिकेशन के लिए दरगाह के जो कमान है पुराने, वहाँ पर इंटरनल रोड पूरे बीटी रोड डालेंगे पूरे, और जहाँ हमारे ज़मीन खाली है वहाँ पर पूरा गार्डन बनाएंगे जो पूरी दरगाह की ब्यूटिफिकेशन करेंगे पूरे। और इसी तरह मैडम ने ये बताया है कि जो बस्ती दवाखाने हैं या एजुकेशन में, आज हमारे पहाड़ी शरीफ में बहुत छोटा स्कूल था जो हमारे बच्चियाँ बारकस को पढ़ने जाते थे, आज अल्हम्दुलिल्लाह मैडम की नुमाइंदगी पर जनाब KCR साहब ने 5.5 करोड़ रुपये पहाड़ी शरीफ के लिए सैंक्शन किए हैं, जो 10 क्लास के हायर स्कूल तक पूरा स्कूल बनाया जाएगा। हम बहुत बहुत शुक्रिया अदा करते हैं हमारे एजुकेशन मिनिस्टर सबिता इंदिरा रेड्डी मैडम का। और रैम्प का काम जो 50% जो कंप्लीट हुआ है, उसको मैडम को हम बताए कि नुमाइंदगी की है कि वो रैम्प का भी काम अगर कंप्लीट हो गया तो ये ज़ाहिरीन के लिए
बहुत सहूलत होगी, क्योंकि बूढ़े लोग तो ज़ईफ़ लोग दरगाह को नहीं आ सक रहे हैं, ज़ियारत को नहीं आ सक रहे हैं। बताने के बाद मैडम बोले कि मैं बात करती हूँ, वक्फ बोर्ड से भी बात करती हूँ, तेलंगाना गवर्नमेंट से भी, हमारे सीनियर जनाब KCR साहब से भी बात करके जल्द से जल्द रैम्प का काम कंप्लीट होगा और ज़ायरीन के लिए आसानी होगी। हम मैडम से तवक्को करते हैं कि जल्द से जल्द वो रैम्प का काम भी कंप्लीट हो गया था हमारे लिए। अस्सलाम वालेकुम। आज एजुकेशन मिनिस्टर पी सबिता इंदिरा रेड्डी जी मैडम का दौरा था। इधर तकरीबन पूरा हमारे पहाड़ी शरीफ में जहाँ जहाँ भी जो रोड्स का काम चल रहा है वो भी आकर देखे हैं मैडम, क्योंकि यहाँ पर संदल के मौके पर आकर पूरा जो है ना जहाँ जहाँ पर जो प्रॉब्लम्स है वो जो है ना हमारे कमिश्नर साहिबा को जो है ना बताए हैं मैडम साहिबा, क्योंकि यहाँ के कुछ लाइट का प्रॉब्लम है और वाटर का कुछ प्रॉब्लम था। वो पूरा जो है ना ये संदल के मौके पर ये पूरा जो है ना ये लोग को सहूलत होना है। यहाँ पे तकरीबन लाखों की तादाद में आवाम आती है, यहाँ पर कोई प्रॉब्लम नहीं होना वो लोग को बोलकर ज़ायरीन को यहाँ पर। उसके लिए आज मैडम साहिबा का विज़िट था यहाँ पर, और इसी के साथ 1,50,00,000 रुपये जो है ना ये रोड के लिए यहाँ पर डेवलपमेंट के लिए मैडम साहिबा दिए हुए हैं। उसके लिए भी उनका तहे दिल से शुक्रिया अदा करते हैं। उसी के साथ यहाँ पर और स्कूल के लिए जो बच्चों के लिए स्कूल के लिए 5.5 करोड़ रुपए जो है ना उसके लिए सेंक्शन किया गया है। वो भी मैडम साहिबा का तहे दिल से शुक्रिया अदा करते हैं। तमाम जलपल्ली के आवाम की जानिब से दरगाह के डेवलपमेंट के लिए ऊपर जो शेड का काम बोले थे दरगाह कमेटी की जानिब से, वो लोगों को भी जो है ना मैडम तवक्को दिए हैं कि इंशाल्लाह बहुत जल्द से जल्द वो भी काम कराएंगे शेड का बोलकर। मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ फिर एक मरतबा मैडम साहिबा का जो है ना बात करें हैं अभी। इंशाल्लाह वो भी जल्द से जल्द रैंप का काम भी स्टार्ट करके कंप्लीट कराएंगे। और यहाँ के तमाम जितने भी हमारे काउंसलर्स, पार्टी प्रेसिडेंट और हमारे चेयरमैन तमाम लोग यहाँ पर मौजूद थे। ये मैडम साहिबा के साथ में दरगाह के ऊपर जाकर ज़ियारत भी किए मैडम। मैं सबका शुक्रिया अदा करता हूँ तमाम। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जमात जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गायनेकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजिबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।